అక్కడ ఏ లాక్డౌన్ లేకపోయినా బజారులో కాయగూరలు దొరకకపోతే ఏం తింటావు? అంటే దేవుడు అంటే భయం లేకుండా పోయిందండి ఈ సమాజానికి. దేవుడా, దోతలు భయపడిపోతున్నాయి, భూమి భయపడిపోతుంది, నీకేంట్రా భయం లేదు? ఏది ఆపాలన్న ఆదేశం ఆయన ఇవ్వాలి. సమాజం ఇప్పటివరకు దేవుణ్ణి కేవలం ఒక కోణంలోనే చూస్తుందర్రా, తప్పు చేస్తుంది. ఈ ప్రపంచ చరిత్ర చూడని కోణం, బైబిల్లో రాయబడిన అద్భుతమైన సత్యం, దీనికి సంబంధించిన మీరు చదువుతున్న ఈ అంశం అనగా చరిత్ర పుటలు ఎరుగని నియంత. చరిత్రకు తెలియదు ఆ నియంతను గురించి. నియంత అనగానే తన అధికారముతో తనకు నచ్చినట్లుగా ప్రజలపై అధికారాన్ని చూపించేవారిని, దేశాన్ని నియంత్రించేవారిని నియంతగా పిలుస్తుంది ఈ ప్రపంచం. నియంతలు ప్రజల చేత ఎన్నుకొనబడిన వారు కారండి. ప్రతి నియంత తనకు తానుగానే అధికారాన్ని చేతబట్టిన వాళ్ళు, ప్రజలపైన పెత్తనాన్ని సాధించిన వాళ్ళు, విధులను కట్టడలను ప్రజలపైన విధించిన వాళ్ళు, అది ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా. ఇటువంటి విధులను ప్రజలపై అమలు చేసేవారిని నియంతలుగా ప్రపంచ చరిత్రలో మనం చదువుకున్నాం. ఒక అడాల్ఫ్ హిట్లర్, ఒక ముస్సోలిని, ఒక గడాఫే, ఒక సద్దాం హుస్సేన్, ఇలా ఎందరిని కూర్చో మనం చెప్పుకోవచ్చు. ఆయా దేశాలలో చరిత్ర పుటలలో నియంతలుగా చరిత్ర సృష్టించిన వాళ్ళు మనకు తెలుసు. అయితే వాళ్ళందరికీ మించిన నియంత, ఈ ప్రపంచం గుర్తించని ఒక నియంత, ఈ ప్రపంచ చరిత్రలో లిఖింపబడని ఒక నియంతను గూర్చి ఈరోజు బైబిల్ నుంచి మీరు తెలుసుకోవాలి. ఎవరా నియంత? నియంత్రించే ఆ నియంత ఎవరు? ప్రజలపైన తన అధికారాన్ని చూపించే నియంత ఎవరు? ప్రజలను తన అధికారంతో నియంత్రించే అధికారి ఎవరు? చరిత్రకే ఆధారమైన బైబిల్ తెరిచి చూద్దాం. బైబిల్ ఏం చెబుతుందో. బైబిల్లో రాయబడిన కొన్ని విశేషమైన సంగతులను ఈ సందర్భంగా పరిశీలిద్దాం ప్రియులారా. మొదటిగా ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 24వ కీర్తనలోని 10వ వచనాన్ని చూడండి ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు రాజు, ఏలిక, అధికారం కలిగిన వ్యక్తి, సింహాసనాసీనుడు. మహిమగల ఈ రాజు ఎవడు? ఎవరా నియంత? చెబుతున్నాడు చూడండి ఆయన పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవాయే ఆయన నియంత. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. దేవుడు నియంత ఏంటండి? దేవుడు నియంత? నియంతో కాడో నా పాఠం అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ప్రియులారా. సమాజం ఇప్పటివరకు దేవుణ్ణి కేవలం ఒక కోణంలోనే చూస్తుందర్రా, తప్పు చేస్తుంది. దేవుని గూర్చి పూర్తిగా ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. దేవుని గూర్చి, ఆయన మనస్సును గూర్చి ప్రకటించిన ఒకే ఒక గ్రంథం ప్రపంచంలో, అదే ది బైబిల్. తన మనస్సు, తన నిర్ణయాలు, తన ఆలోచనలు, తన విధులు, తన కట్టడలు, తన చట్టాలు, వీటన్నిటిని గురించి దేవుడు రాయించాడు. ఎవడు ఈ మహిమగల రాజు? బైబిల్ అంటుంది సైన్యములకు అధిపతిగా యెహోవాయే. ఎవరా నియంత? చరిత్ర పుటలు ఎరుగరి నియంత ఎవరో కాదండి,
భూమి మీద సకల మానవులకు జన్మనిచ్చిన మన తండ్రి, కన్న తండ్రి దేవుడు. ఆయన పేరేంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆయనేనండి ఈ మహిమగల రాజు, అధికారాన్ని చేతపట్టిన నియంత, ప్రజలను నియంత్రించే నియంత, తన చట్టాలను ప్రజలపైన, ప్రపంచ ప్రజలపైన అమలు చేసే నియంత. ఎప్పటివరకు ప్రపంచంలో నియంతలు అనగానే ఏమండి కొందరిని మాత్రమే చూసింది నియంతలుగా. వాళ్ళ చరిత్రలో వాళ్ళు చేసిన దారుణాలు. ఒక అడాల్ఫ్ హిట్లర్ తెలుసు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నిజంగా ప్రజలను ఊచకోత కోసాడండి. యూదులకు శత్రువు వాడు. అది ఆడ మగ అన్న జాలి కరుణ లేకుండా పసిపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని, లక్షల మందిని చంపాడండి యూదులని. హిట్లర్ నియంత. తన మాటే శాసనం, తన నిర్ణయమే ఆమోదం. ప్రపంచం ఆమోదించి తీరాలి. కానీ ఆ నియంత చచ్చిపోయాడండి. హీఈస్ నో మోర్. తన కణతలో తన తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయాడు నియంత. శత్రువులు చుట్టుముట్టినప్పుడు అది మీరు చదువుకున్నారు. ఇక ఎవరిని గూర్చి మీరు చూడండి చరిత్రలో, అందరు నియంతలు ముగిసిపోయారు. అందరూ నియంతలు ముగిసిపోయారండి వారి చరిత్రలు. ముస్సోలిని చరిత్ర ముగిసిపోయింది, గడాఫే చరిత్ర ముగిసిపోయింది, హిట్లర్ చరిత్ర ముగిసిపోయిందండి, ఈడీ అమీన్ చరిత్ర ముగిసిపోయిందండి, ముగాబే చరిత్ర ముగిసిపోయిందండి, ఫిడెల్ కాస్ట్రో అతని చరిత్ర ముగిసిపోయిందండి. ఇలా ప్రపంచ చరిత్రను మీరు చదువుకుంటూ వెళితే ఈ చరిత్ర పుటలలో వారికి సంబంధించిన దాఖలాలు, వారు చేసిన దారుణాలు, ప్రజలపై వాళ్ళు చూపించిన జులుం, వారు చేసిన మారణకాండ ఇవన్నీ రాయబడ్డాయి. కానీ ఈ ప్రపంచం గుర్తించని, ఎరుగని ముల్లోకాలు ఒక నియంత ఉన్నాడండి. హిట్లర్ అతనికి సమానుడు కాలేడండి. హిట్లర్ అతనికి సమానుడు కాలేడండి. స్టాలిన్ అతనికి సమానుడు కాలేడండి. సద్దాం హుస్సేన్ అతనికి సమానుడు కాలేడండి. ప్రపంచంలో ఏ నియంత అతనితో సమానుడు కాడండి. ఆయన లక్షణాలు, ఆయన తీవ్ర పరిస్థితులు, ఆయన చట్టాలు, వీటిని గురించి ఆలోచిస్తే ఏమండి ఎలాంటి వాడు తెలుసు ఆయన? కీర్తనల గ్రంథం చూడాలి బైబిల్లో. ఈ ప్రపంచం చూడని కోణం దేవుణ్ణి చూడాలి. కీర్తనల గ్రంథం 47వ కీర్తనలోని 2వ వచనం అండి. 47వ కీర్తనలోని 2వ మాట, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. హిట్లర్ జర్మనీ దేశానికి నియంత, లేదా కొన్ని దేశాలకు మాత్రమే వాడు పరిపాలించిన కాలంలో, వాడు బ్రతుకున్న కాలంలో ఆదేశించాడు, వాడి శాసనాలు చెల్లాయి. కానీ శత్రు దేశాలు వాడిని చుట్టుముట్టి చంపాయి. ఏమండి ఒక గడాఫీని అలాగే చంపింది, ఒక సద్దాం హుస్సేన్ అలాగే చంపారు. వాళ్ళు కొన్ని ప్రాంతాలకు, కొన్ని భూభాగాలకు మాత్రమే వాళ్ళు నియంతృత్వాన్ని చూపించారు, నియంత్రించారు. కానీ ఇక్కడ ఈయన ఎవరట? యెహోవా మహోన్నతుడు, ఇంకా భయంకరుడు అంటున్నాడు. చూడండి, భయంకరుడు, భయాన్ని పుట్టించేవాడట ఆయన. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. సర్వభూమికి మహారాజయ్యున్నాడు. అంత గొప్పవాడా? ప్రజలు ఒక నియంతను చూచి వణుకుతున్నారు, వణికారు. ఈరోజు కిమ్ వాడొక నియంత, కొరియాకు వాడొక నియంత లాంటి వాడు. వాడిని చూచి వాడి దేశ ప్రజలు భయపడుతున్నారండి. ఇలా ఎందరో నియంతలు శాసిస్తున్నారు వారి ప్రజలను, అణుస్తున్నారు వారి ప్రజలను. ఇక్కడ తండ్రి అయిన యెహోవాకు ఎవరు వణుకుతున్నారో, ఎవరు భయపడుతున్నారో మీరు చూడాలి. 148వ కీర్తనలోని మొదటి వచనం, 148 కీర్తనలోని మొదటి మాట అండి, యెహోవాను స్తుతించుడి, వాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఎవరెవరు స్తుతించాలటండి? ఆకాశవాసులు స్తుతించండి, ఆయన్ని స్తుతించండి. ఉన్నత స్థలముల నివాసులారా మీరు స్తుతించండి.
రెండవ వచనం, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా ఆయనను స్తుతించుడి, సూర్య చంద్ర నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఇక చూడండి 4, 7, 8, 9 వచనాలు చూస్తుంటే చివరికి 10వ వచనం, పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా అని 9లో చెబుతూ 10లో మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా. 11వ వచనం, ఇప్పుడు రాజుల దగ్గరకు వచ్చాడు, మనుష్యుల దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడు? భూరాజులారా, వారి క్రింద పాలనలో ఉన్న సమస్త జనులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఆ నియంతను చూచి భయపడాలి. అంత భయపడవలసిందే ఉందండి ఆ నియంతలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒక రాజును చూచాను. నియంత ఆయన, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. భయం అటండి, భయం. ఎవరికి భయం? భూమి ఆకాశం వణుకుతున్నాయటండి, ఆయనకి భయపడుతున్నాయటండి. కీర్తనల గ్రంథము 104వ కీర్తనలోని 32 చూడండి. 104వ కీర్తనలోని 32వ వచనం, ఈ నియంతను గూర్చి వ్రాయబడిన మాటలు, ఈ చరిత్ర పుటలలో లిఖించబడని మాటలు. బైబిల్ అనే మహాచారిత్రాత్మక గ్రంథంలో ఈ నియంతను గూర్చిన దాఖలాలు. 104 కీర్తన 32 చదువుతున్నానండి. ఆయన భూమిని చూడగా అది వణుకును. భూమిని చూడగానే వణుకుతుందటండి. అంత ఉందా పవర్ ఆయన చూపులో? ఆయన చూపులో పవర్, ఆయన మాటలో టెర్రర్. నియంత్రణ చూసి వణుకుతున్నారండి. వణికాయండి, ఒకప్పుడు దేశాలు వణికాయండి. నియంత్రణను చూచి ప్రపంచ ప్రజలు వణికారండి, దేశాలు వణికాయండి. భూమి మీద ఉన్న దేశాలు, ఒరే నువ్వున్న భూమి వణుకుతుందిరా నియంత్రణ చూచి, వణికిపోతుందట. ఆయన పర్వతములు మొట్టగా అవి పొగరాజును ముడితే చాలటండి, పొగలు. అంత పవర్ ఉందా ఈ నియంతకి? అంత పవర్ ఉందా? భయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఈ నియంత ముందు ఏవి నడుస్తున్నాయి? ఒకనాడు నాజీ నియంత హిట్లర్ ముందు అబ్బో లక్షల సైన్యం, లక్షల సైన్యం. ఆ సైన్యాన్ని చూసి వణికాయండి. ప్రపంచ దేశాలు హిట్లర్ వస్తున్నాడు, దండయాత్ర చేస్తున్నాడంటే దాసోహం అయ్యాయండి హిట్లర్కి. మీరు చదువుకున్నారు చరిత్రలో. దేనిని బట్టి? చూస్తే పొట్టివాడే మనిషి, కానీ వెనక ఉన్న సైన్యం, ఆయుధాలు, తెలివి, జ్ఞానం, ప్రపంచ రాజ్యాలను గెలిచే చాతుర్యం ఉన్నాయి అతనిలో. అందుకే ప్రపంచాన్ని వణికించాను ఒకనాడు. అవునా? అవును. అందుకే ఏమంటున్నాడు చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నడుస్తుంటే మెరుపులటండి, మెరుపులు. ఆయన ముందు తెగుళ్ళు, సైన్యం. ఎన్నో తెగుళ్ళలో ఒక చిన్న తెగులండి కరోనా. ఈరోజు ప్రపంచాన్ని స్తంభింపజేసేసింది, మనుషులను భయంతో ఇళ్లలో మూసేసింది, బంధించేసింది. ఒక తెగులు, ఒక చిన్ని తెగులు, కంటిగా కనిపించని తెగులు, వైరస్. ఇలాంటి ఎన్నో తెగుళ్ళు ఆయన ముందు వెళుతున్నాయట, సైన్యం. నహూము గ్రంథం చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయనకు కోపం వస్తే సహించగల ప్రపంచంలో ఏ దేశం ఉంది? ఒక నియంత్రణ చూచి ఒక దేశమే వణుకుతుంది. కిమ్ను చూచి నార్త్ కొరియా వణుకుతుందండి, అంతే. ఇండియాకి ఏం భయం లేదు కిమ్ గాడు అంటే. అవునా? లేదు. అమెరికా భయపడుతుందా కిమ్ను చూసి? భయపడలేదు.
ఒకనాడు సద్దామును చూచి కేవలం ఇరాక్ మాత్రమే భయపడింది. గడాఫైను చూచి క్యూబా మాత్రమే, లిబియా మాత్రమే భయపడింది. మరి ఈయన్ని చూస్తుంటే, ఈ నియంత్రణ చూస్తుంటే ఏమంటున్నాడు నహూము 1:6, ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడు ఎవడు. కోపం వచ్చిందా నియంతకు? ఆయన కోపం అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. కొడితే చాలటండి, బద్దలైపోతాయి. ఎందుకు? ఆయన ఉగ్రతను సహించలేదు. ఈ ప్రకృతి ఆయన ఉగ్రతను సహించలేదు. అంత కోపం ఆయనకి. ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడు ఎవడండి ఆయన నియంత ఎదుట నిలవగల మగాడు, మొనగాడు, సాహసవంతుడు, బలవంతుడు? ప్రపంచ దేశాలు ఆయన ముందు నడుస్తున్న ఎన్నో తెగుళ్ళలో ఒక చిన్న తెగులును చూచి అగ్రరాజ్యమైన అమెరికా వణికిపోతుంది, గజలాడిపోతుందండి. చావులు, అది మీకు తెలుసు. ప్రెజెంట్ సిచ్యువేషన్. ప్రతి దేశానికి బలగం, ప్రతి దేశానికి సైన్యం అన్నీ ఉన్నాయి. కానీ భయం గుప్పిట్లో ప్రపంచం ఉంది ఈరోజు. ఏమండి? ఎవరిని చూచి ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవా? ఏది దమ్ముంటే కరోనా ఎదురుగుండా వచ్చి నిలబడమని చూద్దాం. ట్రంప్ అయినా సరే పారిపోవాలి, కిమ్గాడైనా సరే పారిపోవాలి, బ్రిటిష్ ప్రధానమంత్రి అయినా సరే పారిపోయి దాక్కోవాలి, జబ్బుకు భయపడాలి. నియంత ఏమండి? నియంత అంటున్నారు ఏంటండి అంటున్నారా, అనుకుంటున్నారా? బైబిలులో ఆయన నియంతృత్వం ఎలా ఉందో ఈ ప్రపంచం చూడని కోణం బైబిల్ చెబుతుంది. చూద్దరు కానీ కంగారు పడకండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన చూడండి. 89వ కీర్తనలోని 7వ వచనం. ఆయన ఎలాంటి వాడో తెలుసా? కీర్తనల గ్రంథం 89వ కీర్తనలోని 7వ వచనం. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భేకరుడు, చాలా భీకరమైన వాడు. కొందరు నియంతల మొహం చూస్తే చాలా భయం అండి. ఒకనాడు నీరో మీకు తెలుసు, వాడొక క్రూరుడు, ప్రజలను దారుణంగా చంపిన ఒక ఉగ్రవాది లాంటి వాడు. ఒక బిన్ లాడెన్ మీకు తెలుసు, మనుషుల రక్తాన్ని తాగిన క్రూరుడు లాంటి వాడు. వాళ్ళని చూసే భయపడిందండి ప్రపంచం. కానీ ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నాయట? పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. మిక్కిలి మామూలు భీకరత్వం కాదది. మిక్కిలి అంటే చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది ఆయన కోపం. ఏంటో దేవుడు అంటే భయం లేకుండా పోయిందండి సమాజానికి. దేవుడా? ఒక దోమకు భయపడతాడు, ఒక పురుగుకు భయపడతాడు, ఒక పావుకు భయపడతాడు. దేవుడంటే బొత్తిగా భయం లేకుండా తిరుగుతున్నాడు మనిషి. ఏమండి? కరోనా వచ్చేసరిగా ప్రతివాడు కరోనా మీద పాటలు కట్టాడు, కానీ ఒక్కడైనా దేవుడి కోసం పాట కట్టాడా? భయం లేదు. పురుగంటే భయం వాడికి. కంటికి కనిపించిన వైరస్ అంటే భయం, దాని మీద పాడుతున్నాడండి. కరోనా కరోనా కరోనా. ఏంటి కరోనా? అది చేయగలిగింది ఆల్రెడీ చేసిందిరా. హిందీలో కరోనా అంటే చేయమంటావా? చెయ్యు, అది చేసింది. కరో అంటే చెయ్యు అని అర్థం. ఏమండి? ఈరోజు ప్రపంచ రాజ్యాలను, ప్రపంచ ప్రజలను, ఈవెన్ అధినేతలను, భూరాజులను అందరూ వణుకుతున్నారు. దేనిని చూచి? ఒరే, భయపడవలసింది పురుగుకు కాదురా, భయపడవలసింది వైరస్కు కాదురా, దానిని ముందు నీకు పంపాడే ఆయనను చూచి భయపడాలి. భీకరుడు ఆయన. అది అంటున్నాడు 89:7లో. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్నవారందరికంటే భయంకరుడు. ఏంటంటే దేవుని గురించి ఇలాంటి మాటలు? దేవుడు అనేసరికి ఈరోజు అనుకుంటున్నారు, ఏమండి దేవుడు ఎక్కడైనా
మనుషుల్ని చంపుతాడా? దేవుడు ఎక్కడైనా ఇబ్బందులు కలుగజేస్తాడా? దేవుడు అంటే ఎప్పుడు మేలులు చేసేవాడు. నువ్వు ఎంత దౌర్భాగ్యంగా బ్రతికినా నిన్ను ప్రేమించేవాడు అనుకుంటున్నావా? నీ నడ్డి విరిచేవాడు, నీకు భయాన్ని పుట్టించేవాడు. అలాగే ఈరోజు నేను భావిస్తున్నావా దేవుని గురించి? భయం లేదు, దేవుడు అంటే భయం లేదు ఈ సమాజానికి. అందుకే అంటుంది బైబిల్, పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. చాలా భయంకరుడు రా, ఏమనుకుంటున్నావు? అందుకే 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 ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 96వ కీర్తనలోని 9వ వచనం. 96వ కీర్తనలోని 9వ వచనం అంటున్నాడు, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేడి ఏ ప్రపంచ దేశాలారా, భూజనులారా, ప్రపంచ ప్రజలారా, ఈ యావత్తు మానవాళి ఏం చేయాలో తెలుసా? యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా, బైబిల్ అంటుందండి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఆయన సన్నిధిని వణకండి, ఆయన సన్నిధిని వణకండి. వణుకుతుందా? భయం లేదండి, దేవుడు అంటే భయం లేదండి, నీ ఎంతంటే భయం లేదండి. కీర్తన గ్రంథం 96వ కీర్తన 10వ వచనం, ఇందాక 9వ వచనం చదివారు కదా, 10వ వచనం చదవండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఈ రాజుల పాలన ఎంతకాలం? ఈ నియంతల పాలన ఎంతకాలం? కొద్ది కాలం, వాళ్ళు చావనంత వరకు. కానీ చావు లేని నియంత ఉన్నాడు. ప్రపంచ రాజ్యాలు పైనున్నవాడు ఆయన. ఏమంటున్నాడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెబుతున్నాడు, రాజ్యము చేయుచున్నాడు అంటే ఎప్పటికీ ఆయనే రాజు. ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న కింగ్, యూనివర్సల్ కింగ్. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును. న్యాయవంతుడు ఆయన, లంచాలు పుచ్చుకొని అన్యాయం చేసేవాడు కాడు, పక్షపాతి కాడు ఆయన. దేవుడు అనేసరికి పక్షపాతి అనుకుంటున్నావా? లంచం ఇచ్చి దేవుడు నీ వైపు తిప్పేసుకుందాం అనుకుంటున్నావా? నో, నీ లంచాలకు, నీ భక్తి వేషాలకు లొంగేవాడు కాడు దేవుడు. నువ్వేంటో తెలుసు, నీ మనస్తత్వం ఏంటో తెలుసు. అందుకే అంటున్నాడు, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించండి. ప్రకటించాలి ఈ దేశం, ఈ ప్రపంచ దేశాల్లో ప్రకటించాలి ఈ వార్త. ఆయన న్యాయవంతుడనే వార్త అన్యజనులలో ప్రకటించుడి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మన నియంత కోసం చూపిస్తాను చూడండి బైబిల్ నుంచి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 13వ వచనం. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఏంటండి? పోయే కాలం మనుషులకు దాపరిస్తే నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడా 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 కాపాడు కాపాడు. షటాప్. నీ కాలం రావటం, నీ పోయే కాలం రావటం, ఈ మనుషుల మీదకి వస్తున్న పోయే కాలాన్ని, చేటు కాలాన్ని చూచి ఆయన ఏం చేస్తున్నట? వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. నవ్వుచున్నాడు. నవ్వుతున్నాడు ఆయన, నవ్వుతున్నాడు. ఏంటి నవ్వడం ఏంటి? ఇక్కడ బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే నవ్వడం ఏంటండి అనుకుంటున్నారా? అవును, నవ్వుతాడు ఆయన, ఖచ్చితంగా నవ్వుతాడు ఆయన. కీర్తన గ్రంథం రెండవ కీర్తన 3వ వచనం నుంచి చూడండి, 3-4 వచనాలు. కీర్తన గ్రంథం 2వ కీర్తన 3-4 వచనాలు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు 4వ వచనం అండి, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఏమండి? అతని మీదకు తిరుగుబాటు కోసం వీళ్ళందరూ ఏకీభవిస్తుంటే ఆయన ఏం చేస్తున్నట? నవ్వుతున్నాడటండి. అంటే హేళనా? ఏంటిరా మీరు చేసేది? బోడి మనం అంటాం కదా మన భాషలో. మీరేం చేస్తారా నన్ను? భూరాజులందరూ కమాన్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ కరోనాను పంపించిన దేవుడు దొరికితే అతన్ని ఏం చేస్తావు? ఏం చేస్తావు?
ఏమీ చేయలేవు. నథింగ్. ఒకవేళ నువ్వు ఏదైనా చేద్దామనుకున్నా, నువ్వు అనుకున్నా, నిన్ను చూసి ఆయన ఏమనుకోండి తెలుసా, నవ్వుతున్నాడట. రే, ఈ చిట్టెలకు వచ్చి కొండతో ఢీ కొడుతుందిరా, ఈ చిట్టెలకు ఆఫ్టర్ ఆల్ ఎలుక, ఎక్కడ మహాపర్వతం, దానినొచ్చి నీ మూతితో, చుంచు మూతితో గుద్దినంత మాత్రాన కొండకేమవదే, వస్తే చుంచు నీ మూతి పగులుద్ది, పైనుంచి ఏమైనా బండ దొర్లిందా చస్తావు, నలిగిపోతావు. కనుక అప్పుడు కొండలాంటి వాడని ఏమనుకుంటాడు, నవ్వుతున్నాడు. ఎలుక వచ్చి చుంచు వచ్చి ఒకవేళ గుచ్చుతుంటే, యుద్ధానికి సిద్ధపడితే ఎందుకు భయం ఆయనకి? నవ్వు వస్తుంది. నవ్వు. ఆకాశమందు 4వ వచనం చూడండి, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. అపహాస్యమా? ప్రపంచ నియంత, ముల్లోకాల నియంత, ఈ చరిత్ర పుటలు ఎరుగని నియంత దేవుడు, సృష్టికర్త, విశ్వకర్త. ఎవడు దానిని ఏమీ చేయలేడు. ఆపు, చేతనైతే చూద్దాం. ఆపు. ఏది ఆపాలన్న ఆదేశం ఆయన ఇవ్వాలి. దేనికి ముగింపు పలకాలి అన్న నిర్ణయం ఆయన దగ్గర నుంచి రావాలి. అదండి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేది. అందుకే అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఏంటిరా జోక్? ఫన్నీగా ఉందట ఆయనకి. ప్రజలందరూ భయంకరమైన పరిస్థితుల్లో, ఎన్ని తుఫానులు, ఎన్ని బీభత్సాలు, ఎన్ని దారుణమైన పరిస్థితులు, ఎన్ని భూకంపాలు ప్రపంచ చరిత్రలో అండి. ఇవన్నీ మూకుమ్మడిగా వచ్చే మనుషులు ఒకవేళ చంపినా ఆయన ఉగ్రత తీరుతుందే. అప్పుడు ఆయన చేసే పనేంటి? అపహాస్యమా? అవును. నీకు ద్రోహం చేసిన వారు నీ కళ్ళ ముందు చేస్తే నీకు జాలి కలగదు. భలే ఏమండి, క్రూరమైన విలన్ని హీరో నిజంగా చితక్కొడుతుంటే ఎవడో కన్నీరు పెట్టుకోడండి. అవునా? అది మనుషుల ట్రెండ్. అవునా? ఎందుకంటే నువ్వు చూపించే కోణంలో వాడు విలన్, వీడు హీరో విలన్ ఎంత చితక్కొట్టినా భలే అంటే చిన్నప్పుడు పిల్లలు సినిమాలు చూసినప్పుడు ఏమంటారు, హీరో విలన్ చితక్కొడితే కొట్టు ఇంకా కొట్టు అని చితక్కొట్టు. వాడిని నరికినా, పొడిచినా, కాల్చిన బాధ కలగదండి, ఆనందం. అది నీ ట్రెండ్ అయితే, దేవుడు ట్రెండ్ ఏంటో తెలుసా? తనకు అవిధేయులైన వారు చస్తుంటే, తనకు విరోధులైన వారు మలమల మాడుతుంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభు వారిని చూచి భలేరా, బళా, శభాష్, అపహసించుచున్నాడు. అయిపోయిందా? ఒరే ఏరా చైనా, నన్ను అసలు నమ్మవు కదరా నువ్వు. ఒరే చైనా, ప్రతి దానికి మాయ, ప్రతి దానికి డూప్లికేట్, ప్రతి దానికి నకిలీ. ఎంత మోసగించవరా ప్రపంచాన్ని. శ్రమశక్తి అంటావు, దేవుడే లేడంటావు. మార్కిజం అంటావు, కమ్యూనిజం అంటావు. నేను లేనురా. ఇప్పుడు నీ దేశంలో పరుగులు తీస్తుంటే, శవాలు గుట్టలుగా మోగుతుంటే నవ్వుతున్నాడు పైనుంచి. భలేరా, భలే చేస్తున్నారా నీ దగ్గర అందరూ కూడా. హ్యాపీ. కాపాడుకోరా, నేను కాపాడుకో. ఒక అమెరికా క్రిస్టియన్ కంట్రీ అయితే ఏంటి ఆయనకి? ఒరే నీ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, ఎంతమందిని ఊచకోత కోసారు మీరు. మీ చరిత్రలో చూస్తే ఎంతమందిని మీరు దారుణంగా మీ యుద్ధోన్మాదంతో చంపారు, కుట్రలు పన్నారు, చస్తున్నారు. నీ దేశంలో కూడా పరుగులు తీస్తున్నారు. నవ్వుతున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. నియంతలు అలాగే ఉంటారండి. అయ్యో పాపం అని జాలి పడేవాడు కాడు నియంత. తనకు నచ్చినది చేసేవాడు నియంత. తన కోపాన్ని తీర్చుకునేవాడు చేసేది నియంత అంటారు అలాంటి వాళ్ళని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు, బైబిల్ అండి, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. బికాస్ ఈజ్ అ డిక్టేటర్. శత్రువు చస్తుంటే, ఒక చెయ్యి తెగిపోయి, ఒక కాళ్ళు తెగిపోయి, వాడు బంగురుకుంటూ నేల మీద రక్తపు మడుగులో వాడు దొర్లుతుంటే హీరో చూసి ఆనందిస్తాడు. హీఈస్ డిక్టేటర్. ఈరోజు ప్రపంచ ప్రజలలో దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే, హీ మే బి ఎ క్రిస్టియన్, క్రైస్తవ దేశం అయితే తనకు పక్షపాతమా? సిలువ వేసినంత మాత్రాన పక్షపాతం ఆయనకి? అబ్బబ్బబ్బ ఇదంతా నా దేశం అనుకోడు. నో.
నువ్వు కత్తి కొడవలు పెట్టినా ఉతికేస్తాడు, సిలువు పెట్టినా ఉతికేస్తాడు, మరి ఏది పెట్టినా లేపేస్తాడు నిన్ను. బికాస్ హీస్ ఎ డిక్టేటర్. ఈజ్ ఎ గ్రేట్ డిక్టేటర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. ఆఫ్టర్ ఆల్ భూమి కాదురా, ఇట్స్ నాట్ అ వరల్డ్ హిస్టరీ, ఇట్స్ ఎ యూనివర్సల్ హిస్టరీ. ఇంకా చెప్పాలి అంటే ముల్లోకాల చరిత్ర. 3 విశ్వాలు, 3 విశ్వాలకు అధినేత, నియంత ఆయన. దోతలు భయపడిపోతున్నాయి, భూమి భయపడిపోతుంది. నీకేంట్రా భయం లేదు? ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు కదా నువ్వు, అందుకే నీకు టెక్కు. అందుకే ఈరోజు నీకు భయం లేనితనం అంటున్నాడు సామెతలు 1:26. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు ఏం చేస్తాడటండి ఈయన? అపహాస్యం. ఏమంటే మనం పడిపోయినప్పుడు ఎవడన్నా అపహాసం చేసి హేళన చేస్తే ఎలాగ ఉంటుందండి? మిర్రును కోపం అంటుకుంటుంది కదన్నా మనకి. నీ బాధలో నువ్వుంటే, నీ ఇబ్బందులో నువ్వుంటే, ఎవడో చూసి నేను హేళన చేస్తే నీకు మండుతుంది ఎక్కడో, కాలిపోద్ది ఎక్కడో. ఈరోజు దేవుడు అదే ప్రపంచ దేశాలపైన ఉగ్రత తీర్చుకుంటున్నప్పుడు, ఆయనను కాదని ధిక్కరించి దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు దాని మీద ఆయన చూపించే విపత్తు ఏం చేస్తాడు? వికటాట్టహాసం, పెద్ద నవ్వు, హేళన. బికాజ్ హీఈస్ ఎ డిక్టేటర్. నువ్వు చెప్తే వింటాడనుకున్నావేమన్నా? యోబు గ్రంథం చూడండి, బైబిల్ చూడండి. యోబు గ్రంథం 23:13. యోబు గ్రంథం 23:13 అండి. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు. హీజ్ అ పవర్. ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడండి? ఇటు అమెరికా వాడు వస్తే ట్రంప్ చెప్తే వింటాడు అనుకున్నా? పిచ్చి కోపం వచ్చేది ట్రంప్ని చూస్తే ఆయనకి. కిమ్ గారిని చూస్తే పిచ్చి కోపం. ఏమండి? ఇలా ప్రపంచ అధినేతలను చూస్తే పిచ్చి కోపం వస్తుంటుంది ఆయనకి. ఏంటిరా నీ పిచ్చి వేషాలు నువ్వు? ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనదేదో అదే చేయును. ఎందుకంటే హీజ్ ఎ డిక్టేటర్. ఆయన ఒక నియంత కనుక ఎవడు చెప్పిన వెండో. నువ్వెవడు నాకు చెప్పడానికి? గెట్ లాస్ట్. దేవుడండి. ఆయన తనకిష్టమైనదేదో అదే చేస్తాడు. నీకు నచ్చింది చేయాలని రూల్ ఎక్కడుంది? ఎక్కడ? నువ్వు రాసుకున్న చట్టంలో ఉందా? నా నీ ప్రపంచ మానవ దేశాలు చట్టాలు ఆయనకు పని చెయ్యవు. బికాజ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ లా. ఆయనకంటూ తన సొంత చట్టం ఆయనకు ఉంది, దానిని ఆయన చేస్తాడు. ఆయన నిర్ణయమే చట్టం. తనకిష్టమైనదేదో అదే చేయును. లేదండి, ఆయన మార్చేయడానికి భక్తులు ప్రయోగించేసి, బాబు పెద్ద పెద్ద భక్తులు ఎక్కడైతే ఉన్నారో రండి. కరోనా వచ్చినప్పటి నుంచి ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారండి భక్తులు, క్రైస్తవ భక్త బాబాలు. ఒకడైతే మోకాళ్ళ మీద ఉండే కన్నీరు. ఏమంటే ఏ రోజైనా ఆయన కన్నీరు పెట్టుకోవడం మీరు చూసారా? నియంతరా బాబు. ఆయన దగ్గరికి వెళితే పేక తీసేస్తాడు మందే. జాగ్రత్త, బివేర్. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ప్రవర్తించేటప్పుడు జాగ్రత్త, అడిగేటప్పుడు జాగ్రత్త. భయం ఉందా నీకు ఆయన మీద? చూడండి, భక్తులు తెచ్చి అడిగిస్తే ఏదో వింటాడు అనుకుంటున్నావేమో. నో మోర్ రికమెండేషన్స్. ఎవడు చెప్పినా వినడు ఆయన. ఆయనకు నచ్చిందే చేస్తాడు. బికాస్ హీజ్ ఎ డిక్టేటర్. ఇర్మియా 15:1 చూడండి. బైబిల్ అండి. బైబిల్ చూడండి రా. దేవుడు అంటే బొత్తుగా ఏం కాకుండా కరివేపాకులు తీసేస్తున్నారా ఓ దేవుడే అని? ఇర్మియా గ్రంథం 15:1. ఇర్మియా గ్రంథం 15:1. అప్పుడు యెహోవా నాకు ఎలాగూ సెలవు ఇచ్చాడు, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడి ఈ ప్రజలను అంగీకరించుటకు. ఒకవేళ నిలబడి రికమెండ్ చేసిన సమూయేలు చాలా భక్తుడు కదండి. చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో, దేవుని భక్తిలో పెరిగిన మహానుభావుడండి సమూయేలు. ఇక మోషే, ఆయన ఇల్లంతటి నమ్మకమైన గొప్ప నాయకుడు, వండర్ఫుల్ మ్యాన్. ఇలాంటి భక్తులు ఒకవేళ నిలబడి ప్రజల కోసం అడిగినా, చాలా గొప్పలు కదండి వీళ్ళు, నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. వద్దో చెప్పొద్దు, వాళ్ళ కోసం నాకు చెప్పొద్దు, ఆపమని. నాకు నచ్చినప్పుడు చేస్తాను. టిల్ దెన్ వెయిట్.
దేవుడండి నియంత చెబుతున్న మాట. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. ఇర్మియా 15:1 మోషేయు సమూయేలు నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించడం నాకు మనస్సు ఉండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. తోసేయి, మెడపెట్టుకు తోసేయి. ఏంటండి, నియంతలు అలాగే ఉంటారండి. నీ దేవుడు అంటే ఏదో ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే, మోకాళ్ళ చెప్పల ప్రార్థన చేస్తే దేవుడు ఏదో విని నీకేదో అడిగేస్తారు. మరి ఏమి ఇన్ని 2 నెలలుగా ప్రార్థన చేస్తున్నారు, ఎందుకబ్బా ప్రార్థనకు ఫలం లేదు? నువ్వు అడిగితే రాదురా చిట్టి కన్నా. నువ్వు దిక్కుమాలిన మొసలిక నీరు కారుస్తూ దౌర్భాగ్యపు ప్రార్థనలు ఏదో భక్తితో చేసేస్తున్నావు అనుకుని ప్రజల దగ్గర బిల్డప్ ఇస్తున్నావే. ఒకడు మైకు ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారండి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయరా? నీకు అంత ప్రార్థన చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరికి తెలియకుండా ప్రార్థన చేయలేదు. వీడికి ప్రజల ముందు వీడు ప్రార్థన చేస్తుండగా ప్రపంచం చూడాలి. అందుకే రా నీ ప్రార్థనే పట్టించుకోడు. అసలు నీ ప్రార్థన పట్టించుకోడు. విండాయన అస్సలు విండండి. ఆయన అస్సలు వినడు. నువ్వు అనుకుంటున్నావేమో. అందుకే అన్నాడు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టు, తోసాయండి బయటికి వెళ్ళి. నియంత, చరిత్ర పుటలు ఎరుగని నియంత. ఇలాంటి నియంత్రణ మీరు చూసుంటారా? చూస్తున్నారు. ఇప్పుడు మాటల ద్వారా వింటున్నారు. ఇది కేవలం ఆయన కోసం మనకు వినబడుతున్న మిక్కిలి మెల్లనైన గుసగుస లాంటిది. దేవుని గురించి చాలా చిన్నదండి. 100%లో 0.000001 నేను చెప్తున్నానండి ఆయన గురించి. మనకు తెలిసిందంతే. కానీ ఇంకా చాలా భీకరత్వం ఉంది ఆయనలో. కళ్ళు మూసిన తరువాత అర్థమవుతుందండి ఆయన సామ్రాజ్యం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రతిభ ఏంటో, ఆయన సింహాసనం ఏంటో, ఆయన ఆధిపత్యం ఏంటో. భూమి మీద వీళ్ళని దిక్కుమాల మనుషులు నెమల సింహాసనాలని, దిక్కుమాల సింహాసనాలను చూసి ఇవే గొప్ప సింహాసనాలు, ఇవే గొప్ప రాజ్యాలు, ఇవే గొప్ప సామ్రాజ్యాలను కూడా పొరపడుతున్నారేమో. లేదర్రా, మీ అంచనాలు తలక్రిందులైపోతాయి. ఎప్పుడు? కన్ను మూసిన మరుక్షణం ప్రతి మనిషి, ఎనీబడి, కన్ను మూసిన మరుక్షణం ఆయన ఏంటో, ఆయన భీకరత్వం ఏంటో, ఆయన అది ఆధిపత్యం, అధికారం ఏంటో ఈ ప్రపంచానికి అర్థమవుతుందర్రా. ఎలాంటోడు తెలుసు ఆయన? చూడండి, విలాపవాక్యములు 3:3 విలాపవాక్యములు 3:3 అంటున్నాడు ఏమని? మాటి మాటికి దినమెల్లా నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. చెత్త కొట్టేస్తాడు. మరి 1-2 కాదు దెబ్బలు నీకు. మాటి మాటికినా? నువ్వు అనుకుంటున్నావు శాడిస్ట్ ఏమనక, నువ్వు చేసిన వెధవ పనులేంటో అవి చెప్పవు మనుషులకి. నిన్ను దెబ్బ కొట్టాడు అంటే ఎందుకు కొట్టాడో నువ్వు తెలుసుకో. ఏమండి, నిన్ను చిత్రహింసలు పెడుతున్నాడు అంటే ఎందుకు పెడుతున్నాడో, దానికి నువ్వెందుకు ఏం చేశావని తెలుసుకో. ఆయన దగ్గర మోకరిల్లు, ఆయనకు భయపడు. అందుకే అంటున్నాడు, మాటి మాటికి దినమెల్లా నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. 4వ వచనం, ఆయన నా మాంసము నా చర్మము క్షీణింప చేయుచున్నాడు, నా ఎముకలు విరగగొట్టుచున్నాడు. విరిచేస్తాడు ఎముకలు. అప్పుడప్పుడు అంటారు కదా, ఎవరో ఎముకలు సున్నం ఏరుతాను రానని. ఏరుతున్నాడు దేవుడు, ఏరుతాడు కూడా. ఆయన అలాంటి వాడు. ఏమండి, ఇంకేమంటున్నాడు? 16వ వచనం చూడండి. 16వ వచనం, అదే విలాపవాక్యములు 3వ అధ్యాయం. ఇంకా అదంతా చూస్తే అలాగే ఉంటుందండి. 16వ వచనం చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 16వ వచనం, రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను. నీ పళ్ళు రాళ్లతో పగలగొట్టాడా? ఏంటండి, నియంత, డిక్టేటర్, ఎవడ మాట విండో, తనకు నచ్చిందే చేస్తాడు ఆయన. రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టి బుగ్గులో నన్ను పొర్లించెను. కనుక ఏం చేయాలి? భయపడాలండి. రాజులే భయపడ్డారు, వణికారు. నెబుకద్నెజరు చరిత్ర తెలుసు. వాడు మనుషులతో పాటు జంతువులను కూడా పరిపాలించాడండి. అలాంటి ప్రపంచ అధినేత. వాడొక పెద్ద నియంతలు అంటాడు. ఆ రోజు వాడు నచ్చిన తన ప్రతిమను చేయించుకొని దీన్ని మొక్కకపోతే చంపుతానన్నాడు, లేదా నన్నే మొక్కండి అన్నాడు వాడు. అలాంటి వాడిని మెడలు వంచి, వాడి గడ్డాలు మీసాలు మొలిపించి పిచ్చివాడినిగా చేసి ప్రజలు రాజ్యం నుంచి తగిలేటట్టుగా చేసిన తరువాత ఏమండి ఎలా అయింది వాడి పరిస్థితి? దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. ఈ నియంత, బైబిల్లో ఉన్న నియంత ఒకడు. దానియేలు గ్రంథం 4:33 ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతను తరిమిరి, అతను పశువుల వలె గడ్డి మేసను. ఆకాశము మంచి అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఏకల వంటి వాయను. అతని గోళ్ళు పక్షులు గోళ్ళు వంటి వాయని ఆయను.
అప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తరువాత అంటున్నాడు 35వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. నేనే పెద్ద రాజునని మీసం తిప్పాను, నన్నే ఒక వెంట్రిగ్గా పీకిపడేశాడు. అతను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడండి. ప్రపంచ సామ్రాజ్యాలను కైవసం చేసుకున్నాక నెబుకద్నెజర్ తెలుసు మీరు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, వరల్డ్ హిస్టరీలో మీరు చదువుకున్నారు. అలాంటి వాడు అంటున్నాడు భూనివాసులని దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేనడి ఎళ్ళ భూనివాసులు ఎళ్ళ తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయనకు నచ్చింది చేస్తాడు, నీకు నచ్చింది కాదు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? ఏంటి ప్రభువా ఇలా చేస్తున్నావు? ఎవడండి అడిగేవాడు? ఏదో అడగమనండి. ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే అడగమనండి, ఎందుకు ఇది జరుగుతున్నాయి? జరుగుతున్నాయి. మరి జరుగుతుంటే నీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నువ్వు నమ్మిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నేను నమ్మినవాడు చెప్తున్నాడు చూడండి. నేను నమ్మినవాడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన పరలోక సేనడి ఎళ్ళ భూలోక నివాసులు ఎళ్ళ తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడు. చెప్పేశాడు జడ్జిమెంట్. ఎవడికి ఆ ఛాన్స్ లేదు. భక్తుల్ని నిలబెట్టి అడిగినా మొత్తేస్తాడు, తోసేస్తాడు, మెడపెట్టి వెళ్ళగొట్టేస్తాడు నిన్ను. అది నియంతకున్న లక్షణం. ఏమండి? నియంతకున్న లక్షణం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. కావున సియోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకార చూపులను బట్టి అతని శిక్షింతును. దేవుడు అంటున్నాడండి, రే ఎవడైనా నా మీద మేసం తిప్పితే, దేవుడు మెంటాలిటీ చూడండి. ఏమండి, మనమే అధికారం ఉన్నప్పుడు, మన స్టేట్లో మన అధికారం అయినప్పుడు మనకి ఎవడైనా ఎదురు మాట్లాడగలడా? లేడు. ఎందుకంటే పవర్ నీది. మరి విశ్వంలో దేవుడిది పవర్ అయినప్పుడు నువ్వేంట్రా నీ బుల్లి పవర్తో నువ్వేదో పెద్ద మేసం తిప్పుతున్నావు? దేవుడు అలాంటి దుర్మార్గులతో చెబుతున్నాడు. అది ఒక చైనా, ఒక రష్యా, ఒక అమెరికా, ఒక ఇంగ్లాండా, ఏదైనా కానివ్వండి. కావున సియోను, యెషయా 10:12 అండి, చదువుతున్నాను నేను. కావున సియోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన, రే అష్షూరు రాజు ఉన్నాడే వాడు గర్వం బాగా ఎక్కువైందిరా, వాడికి పొగరు బలిసింది. వాడి ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి, అంటే ఎవడైనా ఇలా గర్వంగా చూస్తే సహించడు. దించు తల, చూపు మార్చు. ఏమిటి, చూపులో తేడా వస్తేనే తట్టుకోలేని నియంతండినా? ప్రపంచ అధికారుల గురించి చెప్తున్నాను. ఎవడైనా దేవుడి మీద ఒకవేళ తిరుగుబాటు బావుట ఎగరవేస్తే వాడి మెడల వంచి వాడి ఎముకల్లో సున్నమేరుతాడు. చైనా దేశం దేవుని మీద చేసిన తిరుగుబాటు, గుడులను కూల్చింది, క్రైస్తవులను హింసించింది, చంపింది. ఏమండి, ఇకపోతే చివరిగా వాడు చేసిన తప్పు, నేనే నా ఫోటో పెట్టుకోండిరా, తీసేయండి మీ దేవుడు ఫోటో తీసేయండి అన్నాడు వాడు. అది ప్రపంచం అంతా వచ్చిన న్యూస్. అంత పొగరెక్కిన వాడిని ఏం చేయాలి? ఒకేసారి చంపేయకూడదండి. వాడు దేశంలో వాడిని కొళ్ళబెట్టి భయంతో దాక్కున్నాడు. ఆడు కూడా దాక్కున్నాడండి. అదే అంటున్నాడు చూడండి, అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతనిని శిక్షింతును. గర్వంగా చూసినా శిక్షేస్తానంటున్నాడు చూడండి. నియంతండి ఆయన, నియంత. దేవుని పిల్లలారా, అలాంటి నియంత విషయంలో ప్రపంచం ఎంత భయపడాలి, ఎంత వణకాలి, ఎంత విధేయత చూపించాలి. ఆయన పరలోకానికి కాదయ్యా, సర్వభూజనులకు రాజు ఆయన. తన మాట ఏదో అదే చేస్తాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం నుంచి చూడండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. కావున ఎవరిని కనికరింపగోరుదునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఎవరి పైన జాలి చూపించాలో, ఎవరి పైన దయ చూపించాలో ఆయన ఇష్టం.
నవ్వేవాడు, హేళన చేసేవాడు, అపహాస్యం చేసేవాడు, మనుషులు చస్తుంటే గుట్టలు గుట్టలుగా రాలిపోతుంటే హేళన చేసేవాడు. అలాంటి నియంత, ఆయన నియంత దగ్గర ఎవరండి మాట్లాడగలరు? ఏంటయ్యా నువ్వు చేస్తానని భక్తులు వెళ్ళి అడిగినా వెళ్ళగొట్టేస్తాడు. పో ఎక్కడి నుంచి నువ్వు. ఉగ్రుడైపోయి ఉన్నాడు ఆయన, కోపమైపోయి ఉన్నాడు ఆయన. ఎవరండి దేవుని కోపాన్ని చెబుతున్నారు సమాజానికి? తెలుసుకోవాలి. దేవుడు అంటే భయం కలగాలి. ఆయన నువ్వు చెబితే లొంగిపోయేవాడు కాడు, నువ్వు చెబితే నీ చుట్టూ తిరిగేవాడు కాడు. ప్రేమతో నువ్వు లొంగిపో. నువ్వు ప్రేమతో నీ జీవితాన్ని ఆయనకి దాసోహం చేయి. అప్పుడు నీ మాట వినే అవకాశం ఉందేమో. యేసు లాంటి ప్రియ కుమారుడే సిలువ మీద, నాన్న ఈ బాధ భరించలేకపోతున్నానే, నీ చిత్తమైతే ఒక్కసారి తీసేయవచ్చు కదా. అయినా సరే నీ ఇష్టం. కొడుకు మాట కూడా వినలేదండి. లేదు నాయన, లేదు, ఈ క్షణంలో నిన్ను రక్షించలేను నేను. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం తన చిత్తానుసారమైనది ఆయన జరిగిస్తాడు. నువ్వు అడ్డుపడిన నిన్ను లేపేస్తాడు, కానీ నీ మాట వినడు. నీ మాట వినడు. నీ అంత ఆయన డిక్టేటర్ ఆయన. అది చదవండి. అందుకే రోమాపత్రిక 9వ అధ్యాయం 19, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించేవాడు ఎవడండి? ఆయన అడగగలడు. ఇంకా ఈ నియంత్రణ ఎదిరించేవాళ్ళు ఎవరండి? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదవు. అవునుగా నీవు మనుష్యుడా చెబుతున్నాడు. ఈరోజు మానవ సమాజంతో దేవుడు చెబుతున్నాడు 9:20, అవునుగా నీవు మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడురా? హూ ఆర్ యూ? ఎవడు నీవు? నన్ను ఎందుకు ఎలాగూ చేసితివి అని రూపించబడినది రూపించువానితో చెప్పునా? అడగదు, అడగ తెగించదు. భయపడాలి. నన్ను ఎందుకు ఎలాగూ చేసితివని రూపించబడినది అడుగునా? చెప్పునా? చెప్పదండి, చెప్పదు. ఆయనకు నచ్చినట్లుగా ఆయన చేస్తాడు. మరి ఎలా అండి? ఈరోజు ఈ చరిత్ర ఎరుగని, ఈ పుటలలో రాయబడని, ముల్లోకాలను ఏలే, తన ఇష్టం చొప్పున జరిగించే ఒక నియంత, దేవదూతలు చూసి వణికే నియంత, ప్రకృతి పంచభూతాలు ఆయన చూచే నియంత వణుకుతున్నా, ఆ నియంతను చూసి వణుకుతున్నాయి. భూరాజులు వణకాలి అని చెబుతున్నాడు, సర్వజనులు వణకాలి అని చెబుతున్నాడు. లోపడాలి, దేవునికి లోపడాలి. దేవుడు కోరుకున్నది అదే. నిన్ను నువ్వు లోపరుచుకో, నిన్ను నువ్వు విధేయత కనపరుచుకో దేవుని పట్ల. మరి ఎలా? ఎలా ఈ నియంత్రణ గెలిచేది ఎలా? యెషయాగ్రంథం 66వ అధ్యాయం చూడండి. యెషయాగ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయాగ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం అండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన కన్ను పడాలి అంటే ఏం చేయాలి తెలుసా? దీనుడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్. లొంగిపో, శాంతి జెండా ఊపు, ఆయన పాదాల దగ్గర పడిపో. అదండి. ఆయన వినడానికి అవకాశం ఉందేమో, ఆయన నిన్ను చూడ్డానికైనా అవకాశం ఉందేమో. లేదంటే చెవులు మూసుకుంటాడు ఆయన. నువ్వేదో చెప్పినంత మాత్రాన్ని ఆయన వినేస్తాడు అనుకుంటే ఎలా? ఏమండి? నువ్వు చెప్పినవన్నీ వినడు ఆయన. నువ్వు చెప్పినవన్నీ ఆయన వినడు. ఆయన వినాలి అంటే ఆయన మనసుకు నచ్చాలి. నచ్చాలి అంటే నువ్వేం చేయాలి? అదే అంటున్నాడు యెషయాగ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని. ముందు నేను చెప్పింది చెయ్యరా. అది నువ్వు మనిషివైనా, అది నువ్వు రాష్ట్రమైనా, అది నువ్వు దేశమైనా, నా మాట వినాలి. ముందు నేను చెప్పిన మాట వినాలి అంటున్నాడు దేవుడు. శాసనం, నా మాట శాసనం. ఆ శాసనాన్ని నువ్వు ధిక్కరించడానికి వీల్లేదు. లోబడిపో, ముందు లోబడిపో. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండును. వణకాలిరా. వణుకుతున్నాయి కానీ దేవుడు అంటే భయం లేదండి. ఇందరూ చెప్పాను కదా, వణుకుతున్నారు కానీ కరోనా మీద పాటలు రాస్తున్నారు. ఆహా, దేవుడి మీద పాట రాసావా? దేవుడు గొప్పతనం కోసం పాట రాసావా? ఈ సమయంలో నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని ఎవరండి రాశారు పాట? ఎవరండి సమాజానికి చూపిస్తున్నారు? ఎవరండి చెబుతున్నారు? కరోనా వచ్చింది, చేతులు కడుక్కో. కరోనా వచ్చింది, దూరంగా ఉండు. ఇవి కాదండి. నీ దేవుని పట్ల నువ్వు చూపవలసిన భయం,
నువ్వు నీ దేవుని పట్ల నువ్వు కనుపరచవలసిన విధేయత, అవి ఎవరు చెబుతున్నారు? అవి లేదు. అందుకే నువ్వు విధేయత చూపనంత వరకు తన ఉగ్రత కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆగిపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత ఆగొచ్చు, మరలా మరొక విపత్తును తీసుకొస్తాడు ఆయన. ఇప్పటి వరకు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయని నా చరిత్రలో పుట్టిరి నేను ఎప్పుడు చూడలేదండి. ప్రపంచం స్తంభించిపోయిందండి. సూర్యచంద్ర నక్షత్రాలు బాగానే ఉన్నాయండి, అవి తిరుగుతున్నాయి, కానీ టోటల్ ప్రపంచం బ్లాక్అవుట్. ప్రపంచం అంతా స్తంభించిపోయింది, ఆగిపోయింది. నిర్మానుష్యం, అంతా నిర్మానుష్యం. అంటే ఆయన తలుచుకుంటే నీ ఇండులోనికి తన్ని పంపించి కూర్చోబెట్టగలడు నిన్ను. అది ఒక దేశం కాదు, అది ప్రపంచ దేశాలను. మన నాయకులు వాళ్ళు అంతే వెళ్ళిపోవాలి, దాక్కోవాలి, భయపడాలి. దేనికి? పురుగుకు కాదయ్యా భయపడవలసింది, దాన్ని పంపిన దేవుడికి విధేయత చూపించు. దానిని మనుషుల మీదకి ఈరోజు పంపినా చూస్తూ ఊరుకున్నాడే, ఏమనటం లేదు. ప్రార్థనలో ప్రపంచ ఇంకా అమెరికాలో అందరు క్రైస్తవులే కదండి, ఎన్ని ప్రార్థనలు చేస్తుంటారండి. వీధుల్లోకి వచ్చి కూడా ప్రార్థన చేయడం మనం చూసాం కదండి సోషల్ మీడియాలో. వీధుల్లోకి వచ్చి ఇటలీ దేశంలోగో ఫ్రాన్స్ దేశంలోనే ఎక్కడో, మొత్తానికి ఆ దేశం ఖచ్చితంగా నాకు తెలియదు కానీ మొత్తానికి వీధులలోనికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నారండి. కరిగిపోద్దా? కరగాలో లేదో ఆయన నిర్ణయం. నువ్వు ప్రార్థించినంత మాత్రాన తన మనసు కరుగుతుంది అనుకోవద్దు. ఏమో, జాలి చూపించమని దేవుణ్ణి బ్రతిమాలాలి, ప్రాధేయపడాలి, దేవుని వేడుకోవాలి. వేడుకుంటున్నారా ఈ సమాజం? ఎవరో కొంతమంది అండి, మరి మిగతా వాళ్ళంతా బయటకు దూకేద్దామని కప్పల్లా చూస్తున్నారండి. లాక్డౌన్ ఎత్తేస్తారా, రెచ్చిపోదాం, దూకేయాలి బయటికి, పరుగులు తీసేయాలి, కేకలు వేయాలి, క్లబ్బుల్లోకి వెళ్ళాలి, మందు తాగాలి, చిందులు వేయాలి, గెంతాలి, రోడ్డు మీద చావాలి. ఇదేనా? అందుక తొందర? ఎందుకురా ఈ తొందర? వద్దు. నీ మేలు కోసం దేవుడు చేస్తున్న జాగ్రత్త. ప్రపంచాన్నంతటే ఒక్కసారి భయానికి గురి చేశాడు. ఇప్పటికైనా ఈ భయం వెనక ఉన్న మనిషి ఎవరో తెలుసుకో. నీ గతులను మార్చుకో, నీ పరిస్థితులను సరిచేసుకో. నువ్వు చేసిన దోషాలు ఉంటే దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకో, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు నిన్ను. కానీ ఏ రోజైనా అది నువ్వు ఆలోచింపజేస్తున్నావా ఈ మానవ సమాజంతో? ప్రతివాడు ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారు, ఎంత తొందరగా ఎత్తేస్తారు? దేనికి? మరలా నీ పనులు చేసుకోవడానికే. నిజంగా తెల్లవారి చిన్నబిడ్డ చెప్పినట్లుగా ఏమంటే అది కేవలం మనుషులు ముట్టుకోవడం వల్ల వస్తుందన్నారు, కానీ నిజంగా పీల్చే గాలిలో అది ఒకవేళ కలిస్తే నువ్వు ఆపగలవా? నీ ఊపిరిని ఆపగలవా? గాలిని పీల్చకుండా గాలి ఒకవేళ కంటామినేట్ అయిపోతే, ఏమండి, గాలి సూక్ష్మజీవులు, నువ్వు ఎంత మాస్క్ పెట్టుకున్నా ఎక్కడి నుంచి సందు నుంచి దూరిపోద్ది. అది నీ కంటికి కనిపించిన సూక్ష్మక్రిమి. అది టోటల్గా గాలంతా పొల్యూట్ అయిపోతే చచ్చిపోతారే కోట్ల మంది ఒకేసారి. కానీ ఆ పరిస్థితి రానివ్వలేదే మహానుభావుడు. ఇంకా ఆయన దయ, ఇంకా ఆయన కృప, ఇంకా ఆయన కరుణ ప్రజలపైన ఉంది. అది నువ్వు తెలుసుకో. ఏమండి, ఒక ఎయిడ్స్ పేషెంట్కి సూదిచ్చి బయటికి తీసి మరొక మామూలు ఆరోగ్యకరమైన వ్యక్తికి అదే సూదిని గుచ్చితే వెంటనే ఎయిడ్స్ వచ్చేస్తుంది, అవునా? ఒక HIV రోగికి ఒక ఇంజెక్షన్, ఒక సూదిని గుచ్చిన తర్వాత ఆ వ్యక్తి శరీరంలోనికి వెళ్ళిన సూది ఒక ఆరోగ్యవంతమైన శరీరంలో గుచ్చితే వెంటనే HIV ఎయిడ్స్ అనేది వచ్చి అతడు కూడా మరణానికి చేరువైతే చుట్టూ ఎన్ని దోమలు తిరుగుతున్నాయండి. ఒకళ్ళు నిజంగా దోమలలోనే ఆయన క్రియేటర్, దోమను చేసింది ఆయనే, శాస్త్రం ఏం చేయలేదు. దోమల తాలూకా బిల్డ్, దాని తాలూకా ఇంజనీరింగ్ ప్లాన్ అయిందే. మరి ఎన్ని దోమలు కుట్టేస్తున్నాయండి ప్రపంచంలో, ఎన్నిసార్లు మనకు తెలియకుండా అది గుచ్చి వెళ్ళిపోతుందండి. అలాగే ఒకవేళ HIV అనేది వ్యాపిస్తే ఎందరో అభం శుభం ఎరుగని వాళ్ళు కూడా మృత్యుబారిన పడతారు. అది కూడా కంట్రోల్. దోమలకి ఇవ్వలేదు అవకాశం. దోమలు కుట్టినా నీకు రాదు HIV. ఎంత మంచివాడండి, కరుణా సంపన్నుడు అని తలుచుకుంటే అలా కూడా ఇవ్వగలడు. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో భయంకరమైన కరువులు సంభవించేయండి. కరువులు మీకు తెలుసు.
బైబిల్లో దానికి సంబంధించిన చరిత్ర ఉంది, కరువులు సంభవించిన చరిత్ర. ఈరోజు నిజంగా వర్షం కురవకపోతే, నేల సారాన్ని కోల్పోతే, భూగర్భ జలాలు ఎండిపోతే, ఇప్పుడు నీకు కనీసం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకైనా వదులుతున్నారు. ఈ లాక్డౌన్ టైంలో కాయగూరలు కొనుక్కోవడానికి వెళ్తావు, అక్కడ ఏ లాక్డౌన్ లేకపోయినా బజారులో కాయగూరలు దొరకకపోతే ఏం తింటావు? నీ రంగు నోట్లు నలుపుకొని తింటావా? నీ కట్టల కట్టల బంగారం, నువ్వు సంపాదించావే తులాల తులాల కొద్ది వెండి, అవి మింగుతావా? చస్తావు. ఏమో భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రావచ్చేమో. ఈ ప్రపంచానంతా కూడా భయంకరమైన కరువు ముంచొచ్చేమో. తిండి లేక, నీరు లేక ఏమైపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీరు దొరకదు, నువ్వెంత బోరు కొట్టినా నీరు రాదు. ఆలోచించండర్రా, దేవుని ఉగ్రతను గుర్తించండర్రా. రైతు దున్నితే కదండి, నేల పండితేనే కదండి వాడు వంకాయ, టమాటా, క్యాబేజీ, బెండకాయ అని పండిస్తే కదండి మార్కెట్లోకి వచ్చేవి. అసలు నేలే పండకపోతే, ఆ నేల పండడానికి వర్షాలు కావాలి, ఆ నేల పండడానికి నీరు కావాలి, ఎన్నో కావాలి. మరి ఒకవేళ దేవుడు వాటిని స్తంభింపచేస్తే ప్రపంచవ్యాప్తముగా ఏం తింటావు? కళ్ళ ముందు నీ కొడుకు, నీ కుటుంబం, నువ్వు అందరూ ఒకరిని ఒకరు చూచుకొని ఎండి 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 చావాలి. అలాంటి పరిస్థితులు ఒకళ్ళు వస్తే ఏమో వద్దు. అందుకే నువ్వేం చేయాలి? చదువు ఇప్పుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చూస్తాడు ఆయన, అప్పుడు చూస్తాడు. నువ్వు వణుకు వణుకు వణుకు. దేవుడు అంటే భయం, భయపడాలి. కీర్తన గ్రంథం 33వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 33వ కీర్తన 8వ వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయనకు భయపడాలి, ఆయన యందు భయభక్తులు నిలపాలి. నిలుపుతున్నారా? నీ అంత ఆయన. నువ్వు మారితేనే కానీ తన నిర్ణయాన్ని మార్చుకోడు. నువ్వు కఠినంగా ఉన్నంతకాలం ఎంతమంది శవాలు లేచిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టుంటాడు ఆయన, పట్టించుకోడు. అలాంటి వ్యక్తి ఆయన. ఆయనకు నచ్చిందే చేస్తాడు, భక్తులు చెప్పిన వాళ్ళ మాట వినడు. అలాంటి నియంతృత్వం కలిగిన వాడు మన తండ్రి. ఈజీగా తీసుకుంటున్నావా యెహోవాని? దేవుడు అంటే ఈజీగా తీసుకుంటున్నావా? వద్దు. భూజనులందరూ, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూనివాసులందరూ ఆయనకు వెరవవలెను. ప్రసంగి గ్రంథం 12:13 చివరిగా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇది విధి, డిక్టేషన్. ఒక డిక్టేటర్ ప్రపంచానికి ఇచ్చిన డిక్టేషన్ నోట్ చేసుకో, నోట్ డౌన్. అమెరికా దేశం ప్రజలు నోట్ చేసుకోవాలి, చైనా అగ్రరాజ్యం నోట్ చేసుకోవాలి, రష్యా నోట్ చేసుకో, ఫ్రాన్స్ నోట్ చేసుకో. ఏ దేశం, ఎనీ కంట్రీ, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆయన చెప్పిన డిక్టేషన్, ఆయన చెప్పే డిక్టేషనే ఆ విధి. మానవ కోటికి విధి అంటున్నాడు చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. ముందు భయం కలగాలి, భక్తి కలగాలి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు మానవ కోటికి ఇది విధి అంటున్నాడు చూడండి. ఇదేనండి ఒక నియంత చేసేవాడు, విధులను నియమించేవాడు నియంత. చూడండి అర్థం. నియంత అనగానే ఒక నియంత చేసేది చట్టం, ఒక నియంత చేసేది విధులు, నిర్ణయాలు. ఇప్పుడు చెబుతున్నాడు ప్రపంచ విశ్వనియంత చెబుతున్నాడు. ఏమని? మానవ కోటికి. ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించి కాదు, మానవ కోటి ఏం చేయాలటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని చుండవలెను. ఈ ప్రపంచానికి ప్రకటించాలరా. అందుకే చెబుతున్నాం. వాళ్ళు విసుక్కుంటున్నా, వాళ్ళు అనరాని మాటలని నిందలు వేస్తున్నా, ఏమండి వాళ్ళు హేళన చేస్తున్నా, వీ డోంట్ కేర్. పట్టించుకోకండి. జనుడు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, మీరు ధన్యులు. ఎవరో కారుకోతలు కూసారని మీరు భయపడకండి. మీరు అనుకున్నది దేవుడు చెప్పమన్నది చెప్పండి. సమాజంతో ఎవరికి భయపడకండి. ఎవరో కారుకోతలకు మీరు జడియకండి.
జనులు మిమ్మల్ని నిందించినా, ద్వేషించినా, ఏం చేసినా పరలోకమందు మీ ఫలం అధికమగును. అబ్బా, ఎంత గొప్ప! కనుక ఎవరైనా తిడితే తిట్టండిరా, ఇంకా తిట్టండిరా. పరలోకంలో నా అకౌంట్లో కావలసినంత డబ్బు జమ అవుతుంది. నువ్వు తిట్టే కొద్దీ, నువ్వు పోస్టులు పెట్టే కొద్దీ, నువ్వు బ్యాడ్ ప్రొపగండా చేసే కొద్దీ, ఈ మంచి మాటలను అవరోధించే కొద్దీ పరలోకంలో నాకు ఫలం. కారణం, నేను ఆ నియంత కింద పనిచేస్తున్న ఒక సామాన్యుడను. ఆయన విధులని ప్రపంచానికి చెబుతున్నవాడను, ప్రకటించేవాడను. ఆయన నాకు అప్పగించాడు బాధ్యత. ఒక కొడుకుగా చేస్తున్నాం. అది మీరు చేయాలి, మీరు చేయాలి. ఈ ప్రపంచానికి ఆయన విధులను మీరు నమ్మితే, ఈ జీవకోటికి ఈ విధులను మీరు గ్రహిస్తే, విశ్వసిస్తే ప్రకటించండి అంటున్నాడు. ఈ ప్రపంచ చరిత్ర పుటరులో లేదండి ఈ నియంత్రణ గూర్చి, ఆయన మనస్సును గూర్చి, ఆయన ఆలోచనలు గూర్చి, ఆయన విధులను గూర్చి లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ ప్రపంచానికి చెప్పండి. ఈ ప్రపంచం మిమ్మల్ని అసహ్యించుకున్న, ఈ ప్రపంచం మిమ్మల్ని ద్వేషించిన, ఈ ప్రపంచం మిమ్మల్ని నిందించిన, మీరు చెప్పండి. మానవ కోటికి ఇదియే వీధి. లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం. జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, జీవరాశి పుట్టుక గూర్చి, జీవమున్న వృక్షము గూర్చి, కనిపించని ఆ దేవుని గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. విశ్వవిద్యాలయాలలో, ప్రాథమిక పాఠశాలలో, శాస్త్రవేత్త శాస్త్రాలలో, ప్రభుత్వం పుస్తకాలలో పరమాత్ముని గూర్చి చెప్పలేదు. ఆ పరమాత్ముడు ఎవరో తెలుపలేదు. ఎవరు చెప్పని దేవుని గూర్చి చెప్పుటకే వచ్చాడు నా యేసు. సృష్టి పుట్టుకను గూర్చి, మానవ పుట్టుక గూర్చి, సృష్టిలోని ప్రతి అణువు గూర్చి రాసినదే ఆ దేవుడు ఈ గ్రంథం. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఈ మనుషులందరెవరో తెలుసా? లోకాలను కలిగించిన దేవుడు రాసినదే ఈ గ్రంథం. మానవ కోటికి చెప్పాలని ఆ దేవుడు రాసిన గ్రంథం.